గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం టూ కాంపోనెంట్ సిస్టమ్ ద్విఘటక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఫేజ్ రూల్ అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రావస్థ నియమం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ ప్రావస్థ నియమ సమీకరణం తెలుసుకున్నాం. ఏంటి? F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. ఇందులో F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేదా స్వాతంత్ర పరిమితుల సంఖ్య అంటాం. C అంటే కాంపోనెంట్స్, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో, ఘటకం ఎన్ని ఘటకాలు ఉన్నాయో చెప్తుంది. P అంటే ఫేజెస్, నెంబర్ ఆఫ్ ఫేజెస్. P అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ అంటే ప్రావస్థ. ఓకే, ఎన్ని ప్రావస్థలు ఉన్నాయో చెప్తుంది. ఇక్కడ 2 అనేది ఏం చెప్తుంది అంటే రెండు వేరియబుల్స్ ఉన్నాయి అంటే టెంపరేచర్ ఒకటి, ప్రెజర్ ఒకటి. ఇది గిబ్స్ ఫేజ్ రూల్ నిన్నటి క్లాస్లో మనం చెప్పుకుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ లేదా రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటాం లేదా రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అంటాం. దీని అర్థం ఏంటి అంటే చూడండి, ఇక్కడ 2 అంటే రెండు వేరియబుల్స్. ఏంటి? టెంపరేచర్ ఒకటి, ప్రెజర్ ఒకటి. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 2 అనేది ఏం సూచిస్తుంది? ఒకటి టెంపరేచరు, రెండు వేరియబుల్స్, ఒకటి టెంపరేచర్ ఒకటి ప్రెజర్. కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటే ఏంటి అంటే ప్రెజర్ని కాన్స్టెంట్గా తీసుకుంటాము. అంటే ప్రెజర్ రెండు వేరియబుల్స్. మామూలుగా అయితే ఈక్వేషన్ ఏంటి? F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. ఇక్కడ 2 అంటే టెంపరేచరు, ప్రెజరు. నేనేం చేస్తున్నాను? టెంపరేచరు, ప్రెజర్లో ఒకటి కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ 2 అంటే ఏంటి అసలు? యాక్చువల్గా టెంపరేచర్ ఒకటి, ప్రెజర్ ఒకటి. నేనేం చేస్తున్నాను? ప్రెజర్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ వేరియబుల్ ఎంత అవుతుంది? ఒకటే అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే నెంబర్ ఆఫ్. ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రెజర్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం, వేపర్ ఫేజ్ని కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి మనం తగ్గించేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం? కండెన్స్డ్ ఫేజ్ రూల్ లేదా రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అంటాం. దీని ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ డాష్ అంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్. F డాష్ ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 1. F డాష్ ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 1 అంటే రెండు వేరియబుల్స్లో ఒకటి కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అంటాం లేదా కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటాం. దాని ఈక్వేషన్ వచ్చి F డాష్ ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 1. ఓకే, ఈ కండెన్స్డ్ ఫేజ్ రూల్ దేనికి అప్లై చేస్తామంటే టూ కాంపోనెంట్ సిస్టమ్స్కి అప్లై చేస్తాం. టూ కాంపోనెంట్స్ అంటే పేరే చెప్తుంది కదా, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, రెండు ఘటకాలు ఉన్నాయి అంటే ద్విఘటక వ్యవస్థ. అంటే చూడండి, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? వన్ కాంపోనెంట్ సిస్టమ్ చెప్పుకున్నాం. వాటర్ ఒకటే తీసుకున్నాము, ఎన్ని ఫేజెస్లో ఎగ్జిస్ట్ అవుతుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తాము అంటే టూ కాంపోనెంట్స్, రెండు వేరు కాంపోనెంట్స్ తీసుకుంటాం. ఓకే, చూడండి అమ్మా, ఇది టూ కాంపోనెంట్ సిస్టమ్. ఇందులో ఉన్న రెండు కాంపోనెంట్స్ ఏంటి అంటే ఒకటి సిల్వర్ తీసుకుంటాం, ఒకటి లెడ్ తీసుకుంటాం. రెండు కాంపోనెంట్స్ ఏంటి? సిల్వర్ ఒకటి, లెడ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ చూడండి,
మనం చెప్పుకునే 2 కాంపోనెంట్ సిస్టమ్ సిల్వర్ లెడ్ సిస్టమ్. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి సిల్వర్, ఇంకొకటి లెడ్. సిల్వర్ యొక్క సింబల్ ఏజీ, లెడ్ సింబల్ ఏంటమ్మా పీబీ. ఇప్పుడు మామూలుగా చెప్పుకుందాం, ఏదైనా సబ్స్టెన్స్ ఎన్ని ఫేజెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి, అది సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, వేపర్ ఫేజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అవునా? అదేవిధంగా చూడండి, అసలు మామూలుగా ఎన్ని ఫేజెస్ ఉంటాయి మనం తీసుకున్న 2 కాంపోనెంట్స్కి అంటే సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్ అంటే సాలిడ్ ఫేజ్ ఉంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్, రెండిటి యొక్క సొల్యూషన్ ఎందులో అంటే మోల్టెన్ స్టేట్లో, అంటే కరిగిన స్థితిలో 2 అని అర్థం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ సిల్వర్, సొల్యూషన్ ఆఫ్ లెడ్ వేరుగా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే సిల్వర్ని లెడ్ని కరిగించామో అవేం చేస్తాయంటే కంప్లీట్గా సాల్యుబుల్ అయిపోతాయి. 2 మెటల్స్ ఆర్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ మోల్టెన్ స్టేట్. కాబట్టి ఏం చెప్తున్నాం, సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ అని కలిపి తీసుకున్నాం ఒకటే ఫేజ్ కింద. ఓకే, నెక్స్ట్ వేపర్ ఫేజ్. నేనేం చెప్తున్నాను, ఫస్ట్ సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్, తర్వాత సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ 2 కలిసిపోయి ఉంటాయి కరిగిన స్థితిలో. నెక్స్ట్ వేపర్ ఫేజ్. యాక్చువల్గా ఎన్ని ఉంటాయి, 4 ఫేజెస్ ఉండాలి, 1 2 3 4. కానీ చూడండి, సిన్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ ఆర్ వెరీ హై, సిల్వర్ మరియు లెడ్కి బాయిలింగ్ పాయింట్స్ చాలా చాలా ఎక్కువ అంట. అంటే బాష్పీభవన స్థానాలు చాలా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఇందులో వేపర్ ఫేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, ఆబ్సెంట్ అంటాం. అర్థమవుతుంది కదా? యాక్చువల్గా అయితే సాలిడ్ ఫేజు, సొల్యూషను, వేపర్ ఇలాగా 4 ఫేజెస్ ఉంటాయి. కానీ సిల్వర్కి లెడ్కి బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ, బాష్పీభవన స్థానాలు ఎక్కువ, కాబట్టి వేపర్ ఫేజ్ అంటే వాయు స్థితి అన్నది ఉండదు. ఇక్కడ ఇది ఆబ్సెంట్. అప్పుడు ఏముంటాయి, సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్, సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ 3 ఫేజెస్సే ఉంటాయి, అంతేనా? కాబట్టి చూడండి, ద సిల్వర్ లెడ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్. అంటే సాలిడ్ లిక్విడ్ ఫేజ్లే ఉంటాయి, వేపర్ ఫేజ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు సిల్వర్ని లెడ్ని బాయిల్ చేయాలంటే బాయిలింగ్ పాయింట్లు చాలా చాలా ఎక్కువ, బాష్పీభవన స్థానాలు చాలా చాలా ఎక్కువ, కాబట్టి వాయు స్థితి అనేది ఉండదు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ప్రావస్థ నియమం అంటే ఫేజ్ రూల్ అప్లై చేస్తాం ఫేజ్ డయాగ్రామ్కి ప్రతి దాంట్లో. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటే సంగ్రహ ప్రావస్థన నియమం, సంగ్రహ ప్రావస్థ నియమం అప్లై చేస్తాం ప్రతిదానికి. చూడండి, ద సిల్వర్ లెడ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సాలిడ్ లిక్విడ్ ఫేజెస్. చూడండి, యాక్చువల్గా అయితే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఫేజెస్ అనేది యాక్చువల్గా 3 ఫేజ్లు ఉండాలి, దాన్ని ఏం చేస్తాం 2కి తగ్గించేసాం, సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, అంతేనా? నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఆర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 3 to 2. కాబట్టి ఇక్కడ దేన్ని అప్లై చేస్తాం, రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అప్లై చేస్తాం, రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ని అప్లై చేస్తాం ఈక్వేషన్. మరి అసలు ఈ సిల్వర్ లెడ్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్లో మనకి ఏం తెలుస్తుంది అంటే లెడ్ సిల్వర్ యొక్క ప్రావస్థ చిత్రంలో మనకి 2 కర్వ్స్ ఉంటాయి, ఓఏ ఓబి. అంటే ఓఏ ఓబి అనే 2 వక్రాలు ఉంటాయి. తర్వాత యుటెక్టిక్ పాయింట్ ఉంటుంది, త్రిక బిందువు ఓ. ఈ 2 వక్రాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దాన్ని ఆ బిందువుని ఏమంటాం, ఓ, యుటెక్టిక్ పాయింట్, త్రిక బిందువు అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి అమ్మ, ఇక్కడి వరకు అర్థమైంది కదా? మనం సిల్వర్ లెడ్ సిస్టమ్ 2 కాంపోనెంట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి సిల్వర్,
మరొకటి లెడ్. సహజంగా అయితే 3 ప్రావస్థలు ఉండాలి, 3 ఫేజెస్ ఉండాలి. ఏంటి? సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, వేపర్ ఫేజ్. కానీ మనం తీసుకునే సిల్వర్కి లెడ్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి వేపర్ ఫేజ్ అనేది ఉండదు. మరి ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్. అంటే మనం తీసుకునే సిల్వర్ లెడ్ సిస్టమ్ కాబట్టి సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్. సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ రెండింటిని కలిపి సొల్యూషన్ ఎందుకు చెప్పాము? కరిగిన స్థితిలో ఈ రెండు బాగా మిసిబుల్ అయి ఉంటాయి, ఒకదానిలో ఒకటి కరిగిపోయి ఉంటాయి విడదీయలేనంతగా, కాబట్టి వీటిని సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ అన్నాను. మరి మన ప్రావస్థ చిత్రంలో మనకు కనిపించేది అంటే 2 వక్రాలు ఓఏ ఓబి. ఈ 2 వక్రాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో దాన్ని ఆ బిందువుని త్రిక బిందువుని ఏమంటాం మనం? ఆ బిందువుని యూటెక్టిక్ పాయింట్ని ఏమంటాం మనం? ఓ అంటాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ప్రతి వక్రం అంటే ప్రతి కర్వ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముందు పాయింట్ ఏ అంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. ఎంత టెంపరేచరు? 961 degrees Celsius. మనం తీసుకునే కర్వ్లో ఏ అంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్, బి అంటే లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ 327 degrees Celsius. సరే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకసారి ఫేజ్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మాయిలు, నేను చెప్తున్నాను కదా, ఏ అంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్, బి అంటే లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్. ఏ అంటే సిల్వర్, దాని మెల్టింగ్ పాయింట్ ఎంత? 961 degrees Celsius సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్. బి అంటే లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్, దీని టెంపరేచర్ ఎంత అంటే 327 degrees Celsius మెల్టింగ్ పాయింట్ లెడ్కి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముందు ఇటు చూడండి ఒకసారి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కాంపోజిషన్ చూడండి, అంటే ఓన్లీ ఏ దగ్గర సిల్వర్ 100% ఉంది, లెడ్ 0% ఉంది. 0 ఏమీ లేదు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి ఇక్కడ సిల్వర్ ఉంది కదా, సిల్వర్కి లెడ్ యాడ్ చేసుకుంటూ వస్తాను. ఏ అంటే ఏంటి? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. ఏ అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. ఎప్పుడైతే లెడ్ సిల్వర్కి యాడ్ చేశానో దాని మెల్టింగ్ పాయింట్ తగ్గుతూ వస్తుంది అప్ టు ద పాయింట్ ఓ. అర్థం చేసుకోండమ్మా. ఫస్ట్ ఏ అంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ 961 degrees Celsius. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సిల్వర్కి లెడ్ని యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. అమ్మ, మెల్టింగ్ అంటే ఏంటి? కరిగిపోవడం. ఆ మెల్టింగ్ పాయింట్ తగ్గించేస్తున్నాను అంటే అది ఎలా ఉంది? ఫ్రీజ్ అయ్యే కదా ఉంటుంది ఇంకా. కాబట్టి ఓఏ కర్వ్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ సిల్వర్ అంటాం. మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది అంటే ఆ సబ్స్టెన్స్ కరగట్లేదు అంటే ఫ్రీజ్ అయ్యినట్టే కదమ్మా అర్థం. కాబట్టి ఓఏని ఏమంటాం? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ అంటాం. ఈ పక్కన ఏ విధంగా అయితే జరిగిందో ఇటువైపున కూడా అదే విధంగా జరుగుతుంది. చూడండి, బి అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్ 327 degrees Celsius.
ఇక్కడ ఏం చేస్తామంటే లెడ్కి బి దగ్గర సిల్వర్ని యాడ్ చేస్తాను. సిల్వర్ని యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. మెల్టింగ్ తగ్గుతుంది అంటే అది ఫ్రీజింగ్ పాయింట్ కింద తీసుకోవచ్చు కదా. కాబట్టి ఓబీ కర్వ్ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ లెడ్ కింద తీసుకుంటాం. అలాగా తగ్గుతూ వచ్చి ఈ రెండు కర్వ్స్ ఎక్కడ రెండు ఒకదాన్నొకటి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అంటే పాయింట్ ఓ దగ్గర రెండు కర్వ్స్ మీట్ అవుతాయి. ఓకే, దీన్ని ఏమంటాం, యూటెక్టిక్ పాయింట్ అంటాం. యూటెక్టిక్ పాయింట్. ఇప్పుడు చూడండి, మీరు ఏ దగ్గర తీసుకున్నట్లయితే ఏ దగ్గర ఏమవుతుంది, ముందు 100% సిల్వర్ ఉంటుంది, బి దగ్గర లెడ్ 100% ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఏకేమో లెడ్ యాడ్ చేశాను, సిల్వర్కి లెడ్ యాడ్ చేశాను, ఇక్కడ లెడ్కేమో సిల్వర్ యాడ్ చేశాను, దీనివల్ల ఏమవుతుంది, దాని మెల్టింగ్ పాయింట్లు తగ్గిపోతాయి అప్ టు ఓ. ఇక్కడ కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే సిల్వర్ ఏమో 2.4% ఉంటుంది యూటెక్టిక్ పాయింట్ దగ్గర, లెడ్ ఏమో 97.6% ఉంటుంది. ఓకే, సిల్వర్ ఏమో 2.4% ఉంటుంది. అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ లెడ్ టు సిల్వర్ లోయర్స్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ తీసుకున్నది అంతా శాచురేట్ అయిపోయింది ఏంటి, మనం యాడ్ చేసిన లెడ్తో. ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్ అమ్మ. ఓకే, ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. పాయింట్ ఏ అంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ 961 degrees సెల్సియస్. పాయింట్ బి అంటే లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ 327 degrees సెల్సియస్. ఇక్కడ ఏ దగ్గర కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే సిల్వర్ 100% ఉంటుంది, లెడ్ 0. బి దగ్గర సిల్వర్ 0%, లెడ్ 100% ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ దగ్గర సిల్వరే కదా ఉంది, దీనికి లెడ్ని యాడ్ చేస్తాం. లెడ్ని యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, దాని మెల్టింగ్ పాయింట్ తగ్గుతూ వస్తుంది అప్ టు ఓ. మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది అంటే దాన్ని ఎలా తీసుకుంటాం, ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఫ్రీజర్ స్టేట్లోనే కదా ఉంది, అది ఫ్రోజన్ అయ్యి కదా ఉంది. నెక్స్ట్ బి తీసుకోండి. ఇక్కడ బి అన్నది లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సిల్వర్ యాడ్ చేస్తే దీని మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది అప్ టు ఓ. ఈ ఓబీ కర్వ్ ఏమంటాం, ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ లెడ్. పాయింట్ ఓ దగ్గర ఏమవుతుందంటే రెండు కర్వ్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి, రెండు కర్వ్స్ మీట్ అవుతాయి. దాన్ని యూటెక్టిక్ పాయింట్ అంటాం. ఏమంటాం, యూటెక్టిక్ పాయింట్. ఈ యూటెక్టిక్ పాయింట్ దగ్గర టెంపరేచర్ 303 degrees సెల్సియస్ ఉంటుంది. 303 degrees సెల్సియస్ ఉంటుంది. కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే సిల్వర్ 2.4%, లెడ్ 97.6% ఉంటుంది. ఈ 2.4% సిల్వర్ని యూటెక్టిక్ సాలిడ్ సిల్వర్ అంటాం. ఎందుకు, యూటెక్టిక్ టెంపరేచర్ దగ్గర ఉంది కాబట్టి. 97.6% లెడ్ని యూటెక్టిక్ సాలిడ్ లెడ్ అంటాం. ఈ రెండింటిని ఏమంటాం, యూటెక్టిక్ మిక్స్చర్ అంటాం. ఈ రెండింటి కాంబినేషన్ ఏమంటాం, యూటెక్టిక్ మిక్స్చర్. నేను ఇప్పుడు చెప్పిందే మీకు వర్డ్స్లో ఉంటుంది, చూడండి. పాయింట్ ఏ అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్, పాయింట్ బి అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్. మనం ఏం చేస్తున్నాం, కర్వ్ మీద ఏ పాయింట్ చూసినా ఓఏ కానీ బీఓ కానీ ఏం చెప్తుంది, సిల్వర్కి అయితే లెడ్ యాడ్ చేస్తున్నాం, లెడ్కి అయితే సిల్వర్ యాడ్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది, దాని మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. సిన్స్ ద ఎడిషన్ ఆఫ్ మెటల్ టు అనదర్ మెటల్ లోయర్స్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అదర్. కాబట్టి
ఓఏ కర్వ్ని ఏమంటాం? ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ సిల్వర్ అంటాం. బీఓని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ లెడ్. అక్కడ ఏం జరుగుతుంది? ఏఓ దగ్గర కానీ బీఓ దగ్గర కానీ ఏమవుతుంది? నేను ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్కి లెడ్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, అదేం చేస్తుంది? సొల్యూషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం తీసుకున్నదంతా ఒరిజినల్ సొల్యూషన్ అంతా సాచురేట్ అయిపోతుంది. చూడండి, అలాంగ్ ద కర్వ్స్ ఏ అండ్ యాడెడ్ మెటల్ గోస్ ఇన్ టు సొల్యూషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఒరిజినల్ మెటల్ని సపరేట్ చేసేస్తుంది. టిల్ ద పాయింట్ ఓ ఈజ్ రీచ్డ్, ఓ వరకు. నెక్స్ట్ అంటే ఏంటి? ఎట్ దిస్ పాయింట్ ఏం జరుగుతుంది? సొల్యూషన్ బికమ్స్ సాచురేటెడ్ విత్ మెటల్. మనం యాడ్ చేసిన మెటల్తో సొల్యూషన్ అంతా సాచురేట్ అయిపోయింది. పాయింట్ ఓ అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే టెంపరేచర్ని 303 degrees Celsius అంటాం. కాంపోజిషన్ చెప్పాను కదా ఇందాక, 2.4% సిల్వర్, 97.6% లెడ్. ఈ పాయింట్ ఓనేమంటాం? యుటెక్టిక్ పాయింట్ అంటాం. పాయింట్ ఓని యుటెక్టిక్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఈ కర్వ్స్ దగ్గర మనం గనక రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ తీసుకుంటే, ఇప్పుడు మీరు తీసుకున్న కర్వ్లో ఎక్కడా కూడా వేపర్ ఫేజ్ మనం చూపించలేదు కదా, సాలిడ్ స్టేట్, సొల్యూషన్ స్టేట్ అనే చూపించాం. కాబట్టి రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే అలాంగ్ ద కర్వ్స్ ఏవో నోబి రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అప్లై చేస్తే మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, C=2, ఒకటి సిల్వర్, లెడ్. ఫేజెస్ 2 ఉన్నాయి. ఏంటి? సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఓఏ కర్వ్, ఓబీ కర్వ్లో ఏముంటాయి? ఓన్లీ సాలిడ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి చూడండి, ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే F'=C-P+1 అన్నది రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్. దీనికి మనం 2 - 2+1 అప్లై చేస్తే మనకేమొస్తుంది? F'=1. అంటే అలాంగ్ ద కర్వ్స్ సిస్టమ్ అనేది యూనివేరియంట్. నెక్స్ట్ ఇది యుటెక్టిక్ పాయింట్ ఓ. యుటెక్టిక్ పాయింట్ ఓ అంటే ఎక్కడైతే 2 కర్వ్స్ మీట్ అవుతాయో దాన్ని యుటెక్టిక్ పాయింట్ అంటాం. ఇక్కడ 3 ఫేజెస్ ఉంటాయమ్మా. అదేంటి అంటే సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్, సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్. దీనికి ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే కాంపోనెంట్స్ 2, ఫేజెస్ 3. కాబట్టి రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే F'=0 అంటే సిస్టమ్ అనేది ఇన్వేరియంట్. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమీ లేదు పాయింట్ ఓ దగ్గర అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఓ దగ్గర టెంపరేచర్ ఎంత? 303 degrees Celsius. దీన్ని ఏమంటాము అంటే యుటెక్టిక్ టెంపరేచర్ అంటాం. మరి కాంపోనెంట్స్ ఎంత ఉంటాయి అంటే ఇందాక చెప్పాం కదా, లెడ్ సిల్వర్ పర్సంటేజ్. దీన్ని ఏమంటాం? యుటెక్టిక్ మిక్స్చర్ అంటాం. ఇప్పటి ఫేజ్ డయాగ్రామ్లో మనం 2 కర్వ్స్ అలాగే యుటెక్టిక్ పాయింట్ ఓ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ది ఏరియాస్ ఆర్ రీజన్స్. అంటే మనం చూస్తున్న కర్వ్లో ఏం ఏరియాస్ ఉన్నాయి, ఏ ప్రదేశాలు ఉన్నాయో తెలుసుకుందాం. చూడండి, మనం చూస్తున్న దాంట్లో 3 ఏరియాస్ చూస్తామమ్మా. అదేంటి అంటే ఏఓబి, ఏఓడి, బిఓసి. చూడండి ఫేజ్ డయాగ్రామ్ ఒకసారి. చూడండి, ఏఓబి ఇందులో ఏముంటుంది? ఓన్లీ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. ఏఓడి ఇందులో సాలిడ్, లిక్విడ్ సిల్వర్ ఉంటుంది. నెక్స్ట్ బిఓసి సాలిడ్, లిక్విడ్ లెడ్ ఉంటుంది.
ఈ 3 ఏరియాస్ అందులో ఉండే ఫేజెస్ చెప్పుకుంటాం. ఓకే, చూడండి ఏఓబి దగ్గర ఓన్లీ లిక్విడ్ ఫేజ్ ఒక్కటే ఉంది, అంటే ఫేజ్ ఒకటే, కాంపోనెంట్స్ 2. అప్పుడు ఏమవుతుంది, F' ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఏఓడి దగ్గర అయితే సాలిడ్ సిల్వర్, లిక్విడ్ సిల్వర్ ఉంటుంది. నెక్స్ట్ బీఓసి దగ్గర అయితే సాలిడ్ లెడ్, దాని యొక్క సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఏరియాస్కి కలిపి మనం ఇప్పుడు రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. 2 ఏరియాస్లో 2 కదా ఫేజెస్. అప్పుడు ఏమవుతుంది, కాంపోనెంట్స్ 2, ఫేజెస్ 2. F' ఈక్వల్స్ టు 1, అంటే సిస్టమ్ అనేది యూనివేరియంట్. ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్, దాని యొక్క ఎగ్జాంపుల్ సిల్వర్ లెడ్ సిస్టమ్, ఫేజ్ డయాగ్రామ్, పార్ట్స్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఈ సిల్వర్ లెడ్ సిస్టమ్ని మనం డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్లో యూజ్ చేస్తాం. డీసిల్వరైజేషన్ అంటే డి అంటే రిమూవల్, డి అంటే ఏంటి, రిమూవల్. మనం ఏం చేస్తున్నాం, లెడ్ నుంచి సిల్వర్ని రిమూవ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలో మనం ఇప్పుడు చెప్పుకున్న సిల్వర్ లెడ్ వ్యవస్థని ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారు, ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా జెలీనా యొక్క ఫార్ములా ఏంటి, PbS అంటే లెడ్ సల్ఫైడ్ అని. ఇదేంటి, లెడ్ యొక్క ఓర్ అన్నమాట, జెలీనా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందు ఈ జెలీనా అనేది, అంటే లెడ్ సల్ఫైడ్ అనేది ఎప్పుడూ కూడా సిల్వర్తో అసోసియేట్ అయి ఉంటుందంట. ఎప్పుడు జెలీనా అనేది ఎప్పుడూ కూడా సిల్వర్తో కలిపి ఉంటుంది అంట. జెలీనా అంటే ఏంటి అసలు, లెడ్ సల్ఫైడ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ లెడ్ సల్ఫైడ్ అంటే జెలీనా నుంచి లెడ్ని దూరం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి, విడదీయాలి. డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లెడ్ ఫ్రమ్ జెలీనా, జెలీనా నుంచి లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కొంత శాతం సిల్వర్ అనేది జెలీనాతో అసోసియేట్ అయి ఉండిపోతుందంట. చూడండి ఎంత, 0.1% సిల్వర్ అనేది జెలీనాతో అసోసియేట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు, సిల్వరు లెడ్ కొంత శాతం సాల్యుబుల్ అని చెప్పుకున్నాను కదా నేను ఇందాక. ఓకే, లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా జెలీనా నుంచి, ఆ లెడ్ని ఏమంటామంటే అర్జెంటిఫెరస్ లెడ్ అంటాం. ఏమంటాం, అర్జెంటిఫెరస్ లెడ్. అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను. జెలీనా అంటే లెడ్ యొక్క సల్ఫైడ్ అనమాట. ఇందులో ఈ జెలీనాలో లెడ్ సల్ఫైడ్లో ఎప్పుడూ కొంచెం సిల్వర్ అనేది కలిసి ఉంటుంది. నేనేం చేయను, లెడ్ సల్ఫైడ్ నుంచి లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ మాత్రం కొంతవరకు అసోసియేట్ అయ్యే ఉంటుంది. లెడ్ సల్ఫైడ్ నుంచి లెడ్ని రిమూవ్ చేశాను కదా, ఆ లెడ్ని ఏమంటాను, అర్జెంటిఫెరస్ లెడ్ అంటాను. ఇప్పుడు ఈ వచ్చిన లెడ్ నుంచి ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ట్రేసెస్ అంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సిల్వర్ ఫ్రమ్ అర్జెంటిఫెరస్ లెడ్, అంటే లెడ్ సల్ఫైడ్ నుంచి రిమూవ్ చేసిన లెడ్ని అర్జెంటిఫెరస్ లెడ్ అన్నానమ్మా. అందులో నుంచి కొంచెం సిల్వర్ అసోసియేట్ అయ్యింది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. దాన్నే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అంటాం, డీసిల్వరీకరణం అంటాం. డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్. చూడండి అదేం చేస్తాము అంటే, పద్ధతి ఏంటి అంటే, ముందుగా అర్జెంటిఫెరస్ లెడ్ని తీసుకుంటాం, తీసుకుని హీట్ చేస్తాం. దాని మెల్టింగ్ పాయింట్ కంటే ఇంకా ఎక్కువ మెల్టింగ్ పాయింట్లో హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అదంతా కరిగిపోతుంది. అవునా, ఇప్పుడు అందులో ఏముంటుంది, ఓన్లీ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. కరిగిన స్థితిని ఏమంటాం, మాల్టన్ స్టేటే కదా అంటాము. ఇప్పుడు ఈ మాల్టన్ లెడ్ని ఏమంటామంటే కూల్ చేస్తాం. ముందమ్మ అర్జెంటిఫెరస్ లెడ్ని తీసుకుని చాలా చాలా ఎక్కువ, దాని మెల్టింగ్ పాయింట్ కన్నా ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తాం.
ఏమవుతుంది, అదంతా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన మాల్టన్ లెడ్ని ఏం చేస్తాం, ఇప్పుడు కూల్ చేస్తాం. కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెడ్ అనేది సపరేట్ అవుతుంది. యూటెక్టిక్ పాయింట్ వచ్చేంత వరకు ఇంకా కూల్ చేసేటప్పటికి ఏమవుతుందంటే సిల్వర్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది ఆ లెడ్లో. ఇప్పుడు ఆ పాయింట్ ఓ దగ్గర కాంపోజిషన్ ఎంత ఉంటుంది, సిల్వర్ కాంపోజిషన్ అంటే ఇందాక చెప్పాను కదా 2.4% ఉంటుంది. అంటే 0.1% ఉన్న సిల్వర్ని నేను 2.4%కి తెచ్చాను ఇక్కడ. ఎట్ ద పాయింట్ ఓ వేర్ సిల్వర్ పర్సెంట్ ఇంక్రీజెస్ టు 2.4, అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న సిల్వర్ని ఇంక్రీజ్ చేసి అప్పుడు రిమూవ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా ఎల్లాయిలో ఏముంటుంది 2.4% సిల్వర్ ఉంటుంది, 97.6%. ఇందాక మనం చెప్పుకున్న విధంగా యూటెక్టిక్ పాయింట్ ఓ దగ్గర సిల్వర్ 2.4% ఉంటుంది, లెడ్ 97.6% ఉంటుంది. ఇది దేనికి ఉపయోగిస్తామంటే సిల్వర్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. ట్రీటెడ్ ఫర్ రికవరీ ఆఫ్ సిల్వర్. ఆ ప్రాసెస్ ఏంటో డయాగ్రామ్ రూపంలో చెప్పుకుందాం. ఓకే, చూడండి. చూడండి, నేనేం చేశాను, ముందు లెడ్ అర్జెంట్ ఫెరస్ లెడ్ని తీసుకుని హీట్ చేశాను అనుకోండి, అబో ఇట్స్ మెల్టింగ్ పాయింట్, అదేమవుతుంది మొత్తం కరిగిన స్థితిలో ఉంటుంది. ఇలాగా మొత్తం కరిగిన స్థితిలో ఉంటుంది. ఇలాగా మెల్ట్ ఆఫ్ అర్జెంట్ ఫెరస్ లెడ్. ఇప్పుడు దీన్ని కనుక నేను కూల్ చేశాను అనుకోండి, లెడ్ని కూల్ చేస్తే ఏమవుతుందంటే కింద ప్రిసిపిటేట్ రూమ్లో కిందకి సెడిమెంట్ అయిపోతుంది. ఇంకా కూల్ చేస్తే ఇంకా ప్రిసిపిటేట్ అయిపోతుంది. ఇంకా కూల్ చేసేటప్పటికి ఏమవుతుందంటే చూడండి, ఎల్లాయ్ ఫామ్ అవుతుంది. అంటే మిక్స్చర్ ఆఫ్ 2 మెటల్స్. అందులో ఏముంటుంది, లెడ్ ఏమో 97.6% ఉంటుంది, సిల్వర్ ఏమో 2.4% ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, సిల్వర్ ఇనీషియల్గా 0.1% ఉంది, అంతకన్నా తక్కువ ఉంది. మనం దాని కాన్సన్ట్రేషన్ పెంచి రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు రాసారు చూసారా, కూలింగ్ చేసేటప్పటికి సాలిడ్ లెడ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే సిల్వర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, సిల్వర్ మెల్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఎల్లాయ్ నుంచి మనం లాస్ట్ ఫామ్ అయిన ఎల్లాయ్ నుంచి మనం సిల్వర్ని రిమూవ్ చేస్తాం. దీన్నే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎల్లాయ్లో సిల్వర్ యొక్క పర్సంటేషన్ ఇంక్రీజ్ చేసి అప్పుడు సిల్వర్ని రిమూవ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని డీసిల్వరైజేషన్ అంటాం. ఈ పద్ధతిని ప్యాటిసన్స్ ప్రాసెస్ అంటాం. ప్యాటిసన్స్ ప్రాసెస్ ఇది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్లో. థ్యాంక్ యూ.